పరమ పావనమైన భారతావనియందు పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. మాతృభావము కన్నా మాన్యమెద్ది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టిలైనారు మన భారతీయులు నేడు. ఏనుగెట్టుల తన బలమెరుగలేదో ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు. అట్టులైనారు మన భారతీయులు నేడు నేడు. In this sacred land of Bharat, tolerance is the real beauty. Of all the spiritual rituals, adherence to truth is the true penance. Of all the feelings, the sweetest of all is the motherly feeling. Character is more important than the life. Such was the character, the nobility, the legacy and the heritage of this country. And that is completely robbed, taken out. And we are given by the foreign rule. The dress and the freedom, what kind of things that we have got now. Just as the elephant is not aware of its own strength, Bharatiyas do not know or not aware of their legacy. నీతి లేని జాతి నిజమైన జాతి కాదు. జాతి గౌరవంబు నీతిపై నిలుచును. నీతి లేకయున్న జాతి చెడును. నీతి గలుగు జాతి నిజమైన జాతిరా. నీతి గలుగు జాతి నిజమైన జాతిరా. వినుడు భారతీయ వీరసుతుడా. వినుడు భారతీయ వీరసుతుడా. It's no nation without morality. The respect and the reputation of the nation depends on the morality. Without that, the nation will ruin itself. And it's the nation that has got the character in the true perspective. విద్యార్థులారా, Students, ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది. among human beings today, we find intelligence more and more.
తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి. They have limitless intelligence, no doubt. కానీ గుణము మాత్రము కించిత్తైన కూడాను కలగటం లేదు. But not even a trace of character is noticed. ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకొని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు. Man has progressed in science and technology, and he flies like a bird across the sky. మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు. He has also learned the art of swimming like that of a fish in water. పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు. With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish. కానీ But మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు. But man has not learned how to lead the life of a man on earth. మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం దీనివల్ల వచ్చిన ఫలితమేమీ లేదు. After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth. మానవునికి భూమియే ఆధారము. For mankind, earth is the base. ఆధారమైన భూమిని వదిలి ఆకాశం నందు సంచరించడం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే. We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base. తాళము దప్పిన మాట, ఆట, భూమిని విడిచినటువంటి మాట ఏమాత్రము పనికి రాదు. What all that you talk and what all that you play, when once you leave this earth, they are useless. ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు. Today we have many intellectuals who would view multiplicity in unity. కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క తెలివితేటలు, గుణములు ఈనాడు మర్చిపోతున్నారు. Today we are forgetting the virtues so as to realize unity in diversity. కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యం. కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు. The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of foolishness. ఈ వస్త్రమును అనేక ముక్కలుగా చేయటం సులభం. This cloth, which is one single piece, can be cut into bits. అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం. To unify all these bits of cloth into one, it ఆ is very ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కానీ, ఆనందం కానీ, జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి. The utility and the conveniences and the bliss depend on this unity. ఈ మానవత్వంలో ఏకత్వము, భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడా మనం గుర్తించాలి. We have to recognize in this human life the difference between unity and diversity. విద్యార్థులు ఉన్నారు. There are students. ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 మీటర్స్ క్లాత్ తీసుకొని పోతారు. Students, you collect 2 meters of cloth if you want to have a shirt stitched. 2 మీటర్స్ పూర్తి ఒక్కటిగానే ఉంటుంటాది. 2 meters cloth is just one piece. టైలర్ దగ్గరికి వెళ్తారు. You go to the tailor. టైలర్ నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు. You say, Tailor, stitch a bush coat for me. అప్పుడు టైలర్ ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు చేసేస్తాడు. Tailor, what he does is, this 2 meter cloth, one piece is cut into bits. ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు. Unless he cuts, he cannot stitch a bush coat for you. చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, క్రాస్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది. అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందుకు భిన్నంగా కనిపిస్తుంటాయి.
He cuts so as to fit in the various parts like collar, hands and the pockets. ఈ 2 మీటర్స్ క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు. He cuts this cloth into bits. అనేక ముక్కలుగా చేసేది ఏది? What is that cuts? సీజర్, కత్తెర. It's only the scissors that cut. అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి. The tailor will again make all these bits into one shirt. ఆ ఏకంగా చేసేది ఏమిటి? What is that unifies? అదే ఆ విధమైనటువంటి యొక్క నీడిల్ అనగా సూది. It is the needle that unifies all these bits into a shirt. అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్. It is the needle that unites. ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర. One is made into many by a scissor. ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు. Today every man has become a scissor but not a needle. ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు. And he thinks that he is intelligent. ఇది కాదు మన తెలివితేటలు. He is not intelligence at all. ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రపక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు. We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn. ఒక కుటుంబం ఉంటుండాది. There is a తల్లి, family. తండ్రి, కుమారుడు. There is a family, the mother, father and the son. తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది. When father works day and night and earns money, mother is extremely happy. ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది. When the father returns home without earning money, without any job, mother ప్రతి feels దినము sad. కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు. The son has been noticing the sadness and the happiness that happen every day. జీవితము సుఖ దుఃఖముల యొక్క సమత్వము. Life is the combination of pain and సుఖ దుఃఖే pleasure. సమేకృత్వా లాభం నా విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు. Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection. ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు. As father could not bear the suffering any longer, he went to the temple of Kali. తల్లి దేవి, నేను ఈ బాధలను భరించుకోలేను. He prayed there to goddess mother, I can't bear the suffering any longer. ఈ భార్యతో నేను జీవించలేను. I can't live with this wife. కనుక ఆమెకు త్వరగా మరణం సంభవించేటట్టుగా చేయమని చెప్పాడు. He prayed to goddess mother, see that his wife dies soon. తథాస్తు అన్నది దేవి. The goddess said, yes, let it happen. మరణించింది తల్లి. The mother died. ఈ దృశ్యాన్ని చూచాడు కుమారుడు. The son watched this scene. అదే కుమారుడు తిరిగి కాళికా దేవాలయంకు వెళ్ళాడు. The very son went to the temple of Kali. దీర్ఘమైనటువంటి మనసుతో ప్రార్థించాడు కాళికాదేవిని. He prayed to goddess Kali fervently, తల్లి unceasingly. ప్రత్యక్షమైంది. Kali manifested there in front నాయన of him. ఏం కావాలి అని ప్రశ్నించింది. She said, oh son, what do you want? నా తల్లిని బ్రతికించు అన్నాడు. He said, see that my mother will come back to her life. ఉన్నది తల్లి. The Kali said, yes, let it happen. తండ్రి చావును కోరాడు, కుమారుడు జీవితాన్ని కోరాడు. The father prayed for death while the son prayed for వీళ్ళ life. ప్రార్థన ఏమిటి? చావు, మన జీవితము, ఈ మరణము, జననము, ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది. Therefore what happened to the prayer? One prayer for birth and ఇదే another prayer for తెలివితేటలు. death. తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది. How fine would it be if he prays for నా the good భార్యకి మంచి qualities గుణం of his mother? ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా. Can't the father pray to Devi Kali for good కట్టగడ qualities? ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది. What happened? The ultimate result of their prayer, it led to birth దీనికి and death. ప్రార్థనలు ఎందుకు? Why should you pray? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే మూఢమతే ఓ మూఢమతే. Oh, ఏమిటి ఈ foolish. మూఢమతి? What is this? పునరపి జననం పునరపి మరణం. The cycle of birth and జననము death. మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలోపలనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? What is the purpose of life? ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి? What is the goal of life? ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? What is the aim of life? మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు. We consider human life highly sacred. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం? Human life is rarest. Why? ఇది కాదు మనం కోరవలసినటువంటిది. It's not this that we should pray for. మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి. We should demonstrate idealism, ideals in our life. మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, The Vice Chancellor said, పిల్లలు మరణించినటువంటి తల్లిదండ్రులకు ఒక విధమైనటువంటి శ్రాద్ధం ఇడుస్తుంటారు. కొన్ని శ్రద్ధతో సంవత్సరములకు ఒక పర్యాయమైన కొన్ని ఒక కృతజ్ఞతను చూపేటువంటి రీతిగా కంటిదారులతో వారి కృతజ్ఞత చూపుతారని. the Vice Chancellor said, the sons express their gratitude after the death of the parents. They observe annual ceremonies and they shed tears at that moment. దీనికి ఈ యాన్యువల్ సెరమనీకి ఏమని పిలిచారు? What is the name given to this annual ceremony? తత్ దినం, ఇది తద్దినం. It is Tad Dinam. అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ 2 దారాలైనా కూడా కంటి దారాలు వాళ్ళకి వచ్చడం, అది ఏ నిజమైనటువంటి తర్పణం. On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect. మొట్టమొదట తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతను అందించాలి. First we should express gratitude to parents. దేనికోసం? What for? నీ బ్లడ్, Your blood, నీ ఫుడ్, your food, నీ హెడ్, your head, నీ దుడ్డు, దుడ్డు money. పేరెంట్స్ గిఫ్ట్. That's the parents' gift. కనుకనే మొట్టమొదట వాడికి మనము గ్రాటిట్యూడ్ అందించాలి. So we should express gratitude to వాడు parents. మరణించిన దినము తత్ దినం, ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని, వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారులతో మనము తర్పణమిడ్చాలి. That day they left us has got to be remembered and we should express our gratitude shedding a tear. ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. It is the responsibility of every son. నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. If you perform such sacred rituals which are a must, in future you will face everything as a ఈనాడు matter నీవు of reaction తండ్రిని and reflection. ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. Today if you love your parents, you will be loved in turn by your children tomorrow. ఈనాడు నీ తల్లిదండ్రులు నీవు మోసం చేసినప్పుడు నిన్ను నీ బిడ్డలు మోసం చేస్తారు. If you deceive, if you cheat your parents, you will be cheated in turn by your children. కనుక ఈ ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు, In this physical world, ఈ భౌతికమైన జగత్తునందు, in this world, ఈ mundane, అనిత్యమైన జగత్తునందు temporary world, రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి. that bound to be reaction, reflection and resound. కనుకనే ఇది తప్పించడానికి ఎవరి తరము కాదు. None can escape from this. కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి. Therefore we should preserve the spirit of gratitude in our hearts and set an ideal to others. కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు, కానీ ఈనాటి విద్యార్థులు The students are more and more intelligent. గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు. But there are no virtues at all, not even a trace anywhere. చదువులందు హీరో, గుణమునందు జీరో. One is a hero in study and a zero in character. ఓ గ్రేడ్ వస్తుంటుంటాది స్టడీ లోపల. In studies they secure O grade. 100కి 100 మార్క్స్ తీసుకుంటారు. They secure 100%. కానీ గుణములో చూస్తే 100కి 1 మార్కు కూడా అక్కడ రావటం లేదు. But in respect of character, they don't secure even 3/4 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్. 3/4 of character is life. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్. Education without character is useless. కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
Therefore, we should develop నీవు character. గొప్ప ధనవంతుడు కావచ్చును, You may be rich. గొప్ప మేధావి కావచ్చును, You may be నీవు intellectual. గొప్ప అధికారి కావచ్చును, You may be in position. నీవు గొప్ప బలవంతుడు కావచ్చును, You may be physically జనబలము, strong. భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును. You may have various forms of strength, of కానీ association, power. దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే. But without the strength of the divine, the rest మీకందరికీ will be తెలుసు useless. మహాభారత యుద్ధమునందు You know what happened in Bharat war. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి With the physical strength and intelligence, దైవ బలము లేక దీనుడగును. without the support of God, one becomes weak. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, Such one of valor and courage, Karna, what happened to him ultimately? వినుడు భారతీయ వీరసుతుడ వినుడు, వినుడు భారతీయ వీరసుతుడ. O valiant son of Bharat, listen to this. పూర్వము Earlier, ఢిల్లీని ఏలేటువంటి యొక్క చక్రవర్తి a king who ruled Delhi, మహమ్మడన్స్ గా ఉండేటువంటి వారు. he was a Muslim. అతను మహాభారతం యొక్క పవిత్రత అంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు. He heard the mystery, greatness of Mahabharata. మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు. He recognized the fact that the 5 Pandavas, they stand for virtue and character. ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు. He wanted to acquire that character. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగానమల్ల, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజులు, పండితులు. He summoned all the scholars. నన్నయ్య భట్టు, Nannaya Bhattu, తిక్కన సోమయాది, Tikkana Somaya, ఎర్రాప్రగడ, ఎర్రాప్రగడ, మాదనగారి మల్లన్న, మల్లన్న, పింగళి సూరన్న, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, రామరాజు తెనాలి భూషణుడు, రామకృష్ణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజములు. there are 8 elephants in scholarship. వీళ్ళందరినీ పిలిపించి ఒక All of them. గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు. He convened a big conference. కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు? What did he say there? ఓ మహాపండితులారా, Oh, great scholars, మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను. I'll give you rewards. ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు. Oh, scholars, write entire Mahabharata as my story. మహాభారత యుద్ధములో గొప్ప సత్యవంతుడు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు. In the entire Mahabharata, the one who signifies truth and dharma is నన్ను Dharmaja. ధర్మజునిగా మీరు ఎన్నుకోండి. You portray me as Dharmaja. అందులో నన్నయ్య భట్టు చెప్పాడు, Then Nannaya Bhattu said, తనిషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాం, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మించావన్నారు. Nannaya Bhattu said, Tanisha, we can compare you with Dharmaja. Then how about our other 4 brothers? యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు. Tanisha said, I will pick up 4 among my ministers who are very close to me and I consider them as my brothers. తనిషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, ఈయన ఎవరిని వర్ణిస్తారన్నారు. And then said, Sir Tanisha, we need Kauravas. Now who are the Kauravas here? నా విరోధులందరూ కౌరవులే, All my enemies are Kauravas. వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు. We have hundreds of the lot. కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి. You just narrate all those against me as అందరూ Kauravas. చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు. As everyone was listening, Tenal Ramakrishna got up. తానిష గారు, He said, Tanisha sir, పాండవులంతా సరిపోయినారు. Pandavas మీ died. మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటాం, మీరు ధర్మజుడు అవుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు. ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు. He said, Tanisha, you stand for Dharmaja. The one among your ministers who stands for intelligence is Arjuna. The one of physical strength is Bhima. కనుక మీరు ధర్మజుడు అయినప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife. అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి. When he has a Draupadi, ఆమె పాంచాలి. when he has got his wife Draupadi to play the కాబట్టి role, దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు. he said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, అనగా I don't know. మహాభారతంలో ఉండినటువంటి కీలకము The secret Life source. Life source. దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి. Then once we realize the life source, we can listen to the story of Mahabharata. కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటుంది. Therefore, for every individual, for every material, for every object, there is a life source. ఆ లైఫ్ సోర్స్ మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. Then once we recognize this life source, we can కనుక ఈ లైఫ్ understand. సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటుంది. The one who do not know this life source, this is the plight. ఈనాటి తెలివితేటలన్నీ కూడా ఈ విధమైన పెడమార్గం పట్టిపోతున్నాయి. All the intelligence today is along the wrong path. కావలసినంత తెలివితేటలు ఉంటుండాలి. They are very intelligent, no doubt. ఏమి ప్రయోజనం? What is the use? ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ In spite of all గుణం intelligence, అనేటువంటి కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు. with all the intelligence, there should be character also to be successful. ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పెరుగాంచిన పెద్దవారలైన You may be elderly people with all the degrees, MAs and BAs. సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన You may be meritorious people, the people of charity, with all the fluence and wealth. ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన You may have long span of life and physically strong. సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన You may be scholars, doing penance, uttering truth, and repeat chant Veda. సాటిరారు భక్తునికి ఏనాటికైనా They are never equal to a devotee. నిదు భక్తులు గానిదే రాదు ముక్తి If they are not your devotees, they will never attain liberation. రెడ్డి ఎరుగ పరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా. What else is to be communicated to you, to this assembly of noble souls of students? విద్యార్థులారా, Students, ఇంత పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు ఉద్భవించి having been born in sacred Bharat, తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. along with intelligence, we have to develop character. తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది కానీ గుణం అనేటువంటిది అట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది. Intelligence will help you to fulfill certain tasks. మనము But character will bring you good సంపాదించవలసినటువంటి name. రెండే. We have to possess only two. ఈ జీవితం లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే. These two are eternal truths. ఏదది? What are they? ధర్మం కీర్తి ద్వయం స్థిరం. One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent. అనిత్యం జీవనం లోకే. This life is transient. ఇదంతా అనిత్యమైనటువంటిది. Everything is momentary. అంతా కదిలిపోయే మేఘంలో వంటివి. Everything is like a passing cloud. పుట్టినాడు, The పుట్టిన తక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ 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 అని పిలిచారు. When a child is born, everybody started addressing ఆఫ్టర్ the 10 newborn as years child. బాయ్ 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 అని పిలిచించారు. After some period of time, they address him as boy. 30 years కు మ్యాన్ మ్యాన్ అని పిలిచారు. At the age of 30, he was addressed as man. 75 years కు గ్రాండ్ ఫాదర్ అని పిలిచారు. And later, he is called, addressed as చైల్డ్ బాయ్ grandfather. మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. Child, boy, man and grandfather. కానీ are one ఉన్నది same. ఒకే వ్యక్తిత్వమే. Only one person is there. కానీ వయసును పట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి. Basing on the age, he gets all these ఈనాడు titles. లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటి. What God has given the most valuable thing in this world is only one thing. అది ఏ టైం, కాలం.
That is time. Time is very, very important. Time is very, very Don't important. waste time. Don't waste Time time. waste is life waste. Time waste is Time life is waste. God. Time is God. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్తమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. ఎవ్రీథింగ్ ఇస్ టైం. Everything is time. జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము. For birth and death, time is essential. ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు. If anyone dies, we say that his time is up. ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది. A fruit also ripens in due course of time. కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. So time is very important. It is the evidence. in the విద్యార్థులారా, standard. Students, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైంను వేస్ట్ చేస్తున్నారు. students, you are wasting 3/4 of your time. ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో గడిచిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు? What is that you are doing in the వీరిని balance? గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో కాలంని వ్యర్థం చేస్తున్నారు. You waste your time in vain gossip, thinking of others. ఇంకా పరులను దూషించటము, విమర్శించటము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు. You also waste your time accusing, criticizing, making fun of others. పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు. If you accuse others, you will be committing a sin. విడువదన్నటికి విశ్వమందు. You can never run away from the పరులు consequence. పరులు కాదు, The so-called others are not others in the real sense. పరమాత్ముడగునయా. They are divine, truly speaking. వినుడు భారతీయ వీరసుతుడా. Listen to this valiant son పరులు of పరులు God. కాదు, Others are not others in వాడు the way. కూడా పరమాత్ముడే. They are divine. కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు. It amounts to accusing God. ఎవరిని మనం విమర్శించకూడదు. We should never criticize anybody. దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాము. We are wasting time in వారిని criticizing వీరు, others. వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటము. We criticize each other. And ఎంతకంటే ఇంకా దమ్మిడి పని లేదా మీకు? don't have any other job to ఏ do. పని లేకపోతే పరిపేసుకుని పట్టుకొని నిద్రపో. If you don't have any other work, come on, ఎందుకు sleep. ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు? Why should you waste your time in gossip? కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు. The one who makes the time unsacred is worst of the నిజముగా మన sinners. భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది. Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food. మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు. There's no dearth for the land. భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు. There's also number of people working here. ఎంతైనా పంటను పండించవచ్చు. Yes, we can grow crop. భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశం నందు కూడా లేవు. Conveniences present here are not available anywhere. కష్టించి పని చేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది. If you really work hard, this is the place of wealth. కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అన్నము కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది. Today we don't have anybody who works really hard. Therefore we have to beg others ఎన్ని for దేశం food. నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి. We take loans from many countries. ఎందుకు ఈ అప్పులు? Why? మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి. We have lots of money with us. దాన్ని సద్వినియోగం చేసుకోండి. We have to make proper use దాన్ని of it. పవిత్రంగా గావించుకోండి. Make it sacred. కష్టపడి పని చేయండి. Work hard. డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు. If you work hard, you can live happy. రెక్కలాడితే డొక్కలాడతాయి. If you work hard, you can మనం feed రెండు చేతుల yourself. నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా? If you work with both the hands, can't you fill one stomach? ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనం అయిపోయి. Though we have two hands, but we are not able to fill it రెండు up one చేతులు stomach. నింపుకుని పని చేయి. Work hard with both the hands. డూ యువర్ డ్యూటీ సిన్సియర్. Do your duty sincerely. హార్డ్ వర్క్ చావాలి. Hard work is essential. అప్పుడే మన జీవితం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. Then our life will be healthy. ఆరోగ్యమే కాదు, ఆనందంగా కూడా ఉంటుంది. Not only health, it will be కానీ peaceful. ఈనాటి పనికి పరారు, తిండికి తయారు. But we run away from work, but we are ready for food. ఇంకా ఆర్గ్యుమెంట్స్. Then we indulge in argumentation. ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వాడు పూర్తి మట్టే ఉంటుండే తల్లో. He is a dunce, dull-headed if he argues. పుస్తకముల నిండా మెండుగా చదువుండే, Books contain knowledge. మస్తకముల నిండా మట్టి మెండు. The head is full of mud. ఏం ప్రయోజనం? What is the use? పుస్తకాల్లో ఉంటున్నది గొప్ప ప్రబీళ్త,
There's a lot of expertise and knowledge, కానీ information in books. పుస్తకాన్ని మస్తకంగా మార్చుకో, But transform the book కానీ into నీ your mind. మస్తకాన్ని పుస్తకంగా మార్చవద్దు. But never transform your mind into a book. తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు. A fool only argues. ఫూల్ ఫూల్ ఫూల్. A fool, fool, double fool, multiple ఆర్గ్యుమెంట్ కి fool. మనం పోకూడదు. We should not be foolish. ఏం తెలిసిందని నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు? What is that you know to argue? నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు. You think what is it beyond the moon? నీవు చూడలేదు, You haven't seen. నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు? On what basis you ఏది argue? ఉందని నీవు నిర్ణయం చేయగలవు? What is that you can decide? నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది, భూమి ఉంది అని చెప్పొచ్చు. You can say there's earth ఇది నీ under your కంట్రోల్లో feet and ఉంటుండాది. mud. This is your కానీ నీకు experience. తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది? How do you argue on that you do not know? టైం వేస్ట్, It's waste of time. ఎనర్జీ వేస్ట్, Energy wasted. మెమరీ పవర్ వేస్ట్. Memory power is wasted. ఇంతే కాదు, Not only this, దాంట్లో ఎనర్జీ చాలా, జ్ఞాపశక్తి కూడా పోతుంటుంది. you lose your memory also. వెరీ సూన్ ఓల్డ్ ఏజ్ ప్రారంభమవుతుంది. Very soon you turn old, you become old. ఓల్డ్ ఏజ్, Old age. ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ గా మనలో ప్రవేశిస్తుండాలి. If you argue on those matters that you do not know, age advances. విద్యార్థులారా, Students, నాది చెప్పటము, తలచటము, చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా. whether you believe it or not, what Bhagavan thinks, what he says, what he does is one and the same. కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ, The power of ఏ memory. విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడా రాలేదు. There is no loss of memory. There is no weakness at any point of time. పిల్లలు చూడండి, 18 years, 17 years, 20 years పిల్లలు You see students here, ఎట్ట ఉన్నారు? వారి 17, ముఖాలు చూస్తే How are their faces? అంత క్యాస్ట్రైల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది. 18. Face is like a cast oil face full ఎప్పుడు of హ్యాపీగా wrinkles. ఉండాలి, హ్యాపీగా ఉండాలి, You should be happy always. మంచి జాగ్రత్తగా ఉంటుండాలి, You should be always చురుకుగా ఉంటుండాలి. alert. You should be ఏ alert. పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి. You should be dynamic and ready to step forward. అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి, దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది. There lies the safety, security and peace. ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది. As we don't have enough of people who are prepared to work hard sincerely, we depend on foreign countries. ఒక్క తూరి మీరు వెనుకకు తిరిగి చూడండి. Just look back one instance. ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు? Britishers captivated, captured ఆనాడు our country. భారతదేశంలో Why? పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి. Our population then was 48 crores. ఎప్పుడు? When? 50 సంవత్సరములకు పూర్వం. 50 years earlier. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది? How many Britishers were here? వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు. There are not even 1 crore population. ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు? Such a small country like Britain, how is that it would conquer India? ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు. They have cheated themselves. ధనం కోసం లొంగిపోయారు. They have submitted to స్వార్థ money. ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు. They just submitted themselves for money, selfishness పని and selfishness. చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు. They have become lazy buggers. కనుకనే వాడు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేశారు ఈ దేశాన్ని. Therefore they could swallow whole Bharat as if it's an idli. కానీ మనం ఏనుగులు వంటి వారము. But we are mighty elephants. ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదు. Just as elephant does not know ఏనుగు its తన strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు. Elephant cannot estimate its ఒక్క strength. తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు. It can just wag its tail and throw you అంత 90 శక్తి feet apart. ఉండినప్పటికీ మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం. But such a mighty elephant will submit itself to an iron rod of the mouth. కారణం ఏమిటి? Why? తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు. Because it's not aware of its intelligence. అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి. Likewise, every man, every student has got that mighty power. ఎంతనో శక్తి ఉంటుండాలి, A lot of power. ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి. So much of energy. ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును. In a minute of time, you ఎంతటి can do విజయాన్నైనా సాధించవచ్చును. it. You can achieve anything. సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు. If you will it, you will certainly do it. కనుక సాధించవచ్చును. Yes, you can. కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవటానికి తగిన కృషి చేయటం లేదు. But he is not making an attempt to bring out that latent energy.
ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్ళిపోతుంది. The bird, if it wants to fly, it can fly to miles and miles. కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు. If it does not want to fly, it cannot go forward. చీమ చిన్నది, Ant is so small. నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళైనా నడిచిపోతుంటది. The ant, if it wants to walk, it can walk miles of distance. కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు. The power of an ant is described by Tyagaraja. చీమలో బ్రహ్మలో In an ant and Brahman. శివకేశవాదులలో In ant and Brahman, Shiva and Keshava. వెలసియుండే బిరుదు వహించిన సీత రమణన్ను బ్రువర రామానన్ను బ్రువరవో రామానన్ను బ్రువర. Rama, you are present in ant and Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer. చీమలో బ్రహ్మలో You are an ant in Brahman. శివకేశవాదులలో. Also in Shiva and Keshava. శివకేశవ ఎవరు? Who are Shiva and Keshava? శివకేశవులనగా మానవుడే. Shiva and Keshava are truly man himself. జీవితంలో ఉన్నటువంటి వాడే శివుడు. The one in life, alive, is జీవితం లేనటువంటి వాడే శవము. the one without life, the one dead కాబట్టి is Shiva. శివుడనగా మానవుడే. So Shiva means man. శివకేశవాదులలో In Shiva and Keshava, ప్రేమ మీర వెలసియుండే. you have installed yourself there with full of love. ప్రేమ ప్రేమ Love. బిరుదు వహించిన సీతారమణన్ను బ్రువరా. You have installed yourself in full of love. You have got the title. You have got అదే the త్యాగరాజు attribute. కూడా చెప్పారు తిరిగి మరొక పర్యాయం. And same Tyagaraja said another instance. ఏమిటి? ప్రతి ఒక్కటి నీ భగవత్ శక్తియే. Everything is the divine power. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని భగవంతు యొక్క శక్తిలే. Walking, talking, eating, writing, everything is divine power. అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే. Everything is the divine power. కానీ But ఒకానొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెం విసుగు పుట్టింది. at one time, Tyagaraja was discussing. త్యాగరాజు అన్న అయినటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు. The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra Rama. into the river Kaveri. ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం? Rama, why should I suffer? నాలో భక్తి లేదా? Don't I have లేక devotion? నీలో శక్తి లేదా? Or don't you have power, strength? నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా? Don't you have power or don't I have నిజంగా నాలో devotion? భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా? If I have devotion, do you ever leave me? నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా? If you have power in the true sense, will you నీలో ever put శక్తి me లేదు, to నాలో suffering? భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు. And he gave a scope for ego. నాలో Because భక్తి he ఉంది. said Rama has no నిన్ను power. తలవని క్షణం లేదు. I have devotion, I always think of you. నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు. I pray every నిన్ను moment. ఆరాధించినటువంటి సమయం లేదు. I worship throughout the day. కనుక నాలో భక్తి ఉంది, So I have devotion. నీలోనే శక్తి లేదన్నాడు. But you have no power, Rama. ఆడేది చేతగానేప్పుడు డోలోడు పై నడిచాడట. When one cannot dance properly, you will blame the drum. తర్వాత ప్రార్థన చేశాడు. Then he prayed later. ఛీ, నాది చాలా పొరపాటు. Oh, it's my mistake. రాములు మహా గొప్ప శక్తివంతుడు. Rama is highly powerful. అప్పుడు చెప్తున్నాడు, Then he started telling, కపివారది దాటునా will a monkey be able to cross the ocean? కలికి రోటగట్టునా Can it ever be tied to a mortar? లక్ష్మీదేవి వలచునా Will the concert Lakshmi love him? లక్ష్మణుండు కొలచునా Will Lakshmana serve you? సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు. How mighty, how powerful is your strength, నీ శక్తి Ramchandra? లేకపోతే కపివారది దాటునా. Without ఒక your grace, కోతి after ఇంత all, పెద్ద monkey, సముద్రాన్ని ఎట్లా దాటింది? how could it cross this? రామ్ 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 అని నామస్మరణతోనే దాటింది. That monkey could cross this ocean chanting your name, Ram. లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు. Who is Lakshmi? The goddess of wealth. Everyone will worship గాడ్ her. ఇస్ ఆఫ్ వెల్త్.
God is a wealth. కోరని వాడు లేడు. There's no one who doesn't పిచ్చివాడు want కూడా wealth. నాకు ధనం కావాలని కోరుతాడు. Even mad fellow also wants wealth. అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి? Swami, will that goddess of wealth ever worship you? లక్ష్మీదేవి కొలచునా. Goddess of wealth. నీలో శక్తి లేకపోతే ఆమె వచ్చి నిన్నెందుకు కొలుస్తుంది? If you have no power, why should she serve you? సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచి చూచి మొక్కునా. అపరామ శక్తి ఎంతో గొప్పరా. Will that highly intelligent Bharata serve you? Your power ఎంత is గొప్పది నీ mighty. శక్తి స్వామి. How great is your power? తెలుసుకోలేము. We are fools that we నా don't have పాత్ర power. చిన్నదిగా ఉంటుండది. My feeling is so narrow. కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు. The vessel is so small, therefore I could collect కాబట్టి only నీది that కాదు much. దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి. The mistake does not lie ఈ with పాత్రను you. పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది. Let me widen my vessel. Let me bring bigger vessel. కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is love. లివ్ ఇన్ లవ్. Live in love. ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి. If we want to fill it up with love, we have to widen our hearts. కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకొని భగవంతుని నిన్నపైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు? With a narrow heart, a small heart, whom do ఇది you blame? ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం. This is the mistake in the modern education system. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరి అయినటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది. In the present education system, there are no moral, ethical, ఒక spiritual ప్రాచీన values. సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు. A scholar of ancient wisdom has a son. నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. The boy has learned from his father how to offer his Tell morning me prayers, your noon company, and I afternoon. shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు. The boy was in a bad company at one ఈ moment. బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది? What happened because bad company? ఫాదర్, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు. The son said, Father, I want to go to America. నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు. My friends are going, let me ఒరే go. నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు. The father said, you cannot follow our tradition and అక్కడ culture. గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు. There is no chance to repeat Gayatri సంధ్యావంతనం Mantra. చేసుకోవడానికి అవకాశం ఉండదు. You cannot offer your నీవు morning ఇవన్నీ prayer. చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు. If you do that, people will make fun of you. కనుక నీవు Take you back పోనక్కర్లేదు there. అన్నాడు. So better you don't go, he said. కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు. But this foolish fellow determined to go. కానీ ఒకే కుమారుడు. But he is the only son. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈ ఈషణాత్రేములు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి. These three attachments for wealth, the wife and son, will strangle ఈ కుమారుని mankind. యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు. Out of disgust, he conceded వెళ్ళాడు, ultimately. ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు. He went to Delhi, got his passport and visa. వచ్చింది, రేపటి దినం ఇంక వెళ్ళిపోవాలి. He got the visa and passport, he is to leave next అప్పుడు day. తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత, And his father told his son, wherever you may go, our family deity is కనుక మన there. కాళికామాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు. You think of our family deity every గాయత్రీ day. దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు. You chant ఓం Gayatri. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అన్న. Never forget Gayatri mantra any day. సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు. He wanted to reach America somewhere or other because అంత it is చెడ్డది heaven. మరొకటి లేనే లేదు. అంత చెడ్డది మరొకటి లేనే లేదు. There's nothing other much worse than that. ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది, India is so sacred. ఎంత పుణ్యవంతమైనటువంటిది. What virtuous noble one. పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి. It is the land of redemption, it's the land of liberation and అక్కడంతా sacrifice. ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్. Their life is artificial. సరే, ఏదో చూడాలని వెళ్ళిపోతున్నాడు. He wanted to go and experience. తండ్రి మాట తీసుకున్నాడు. And father took promise from his నీవు son. ఎక్కడికి వెళ్ళినప్పటికీ You may go anywhere. తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి. You offer your prayers morning and in the ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను నీవు దేవిని మాత్రం మరవద్దు. Under any circumstances, never forget our family deity. సరే, ఇచ్చాడు. He ఏదో made a- ఇండియా దాటిపోతే సరిపోనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
He made a promise because he is in a hurry to go. పోయాడు. ఒక 5 ఏళ్ళు అక్కడ చేరిపోయాడు. He spent 5 years there in 5 ఏళ్ళు America. చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు. He forgot the language of this country. అమ్మతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు. He could not speak in Telugu, his mother tongue. ఏదేదో మాట్లాడుతున్నాడు. He is speaking something not ఈ known. తల్లికి ఈ భాష తెలియదు పాపం. Mother doesn't know this language. ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి యొక్క తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు. She is the lady of tradition. She సరే ఆ doesn't know ఫోన్ this తండ్రికి modernity. ఇచ్చింది. తండ్రికి ఇచ్చింది. And she ఆ wanted తండ్రితో father వాడు to చెప్పాడు talk ఇంగ్లీష్ to లోపల, him. And he told the father. ఫాదర్ ఇంకా నేను 5 years ఇక్కడ ఉండాలి, హైయర్ గ్రేడ్ చదవాలి ఇంకా. He said, Father, I should stay here in America for 5 ఏం years more. చదువుతున్నాడు, ఏది చదవాలని పోయినాడు అదే ఇంకా పూర్తి కాలేదు. And really has not completed the study for which he has gone all the way. నాన్న అమ్మలు పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు. He is only spending the money sent to him by his parents. పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట. A barber who has no other work to do started shaving the head of a cat. ఎవరు చిక్కలేదు, ఒక పిల్లిని బట్టి కొరుకుతూ వచ్చాడట. He didn't find anybody, therefore cat became his client. ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసేది. He was spending the time like this. తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి. Mother position was serious at శివాన్ని that ఇట్టే time. వదిలిపెడితే ఇంక మరి ఇండియా కూడా రాడని, తల్లికి సీరియస్ గా ఉంటుంది, వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నాడు. They sent a message to the son that mother's position is critical, highly dangerous. They wanted the son కానీ to return. పోకపోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు. Out of fear whether father would send money or not, ultimately he returned. ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు. The parents are happy ప్రతి that the జాబ్ son లో has కూడాను returned. నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్ధాలంతా రాస్తూ వచ్చాడు. In every letter he started writing all lies, falsehood, telling that he has not forgotten Gayatri. ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు, Father received him there, కారులో therefore, పెట్టుకున్నాడు. and he was there. నేరుగా ముందు కాళికా దేవ దగ్గరికి వెళ్ళాడు. And took his son. ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు. He took his son straight to the temple of Kali because he did it ఆమె earlier. యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం. He wanted the blessings of Kali before they reach home. అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు. And he wanted his son ఆ to do పిల్లవాడు namaskar to "How are mother. you, మమ్మీ అమర్ మేడం అని అడిగాడు. And the boy said, how are you, madam, to Mother Kali? హౌ ఆర్ యు మేడం. How are you, madam? తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, He ఇలా said, నువ్వు నేర్చుకుని రావటము, is it what you have picked up there? ఛీ ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు. And he said, you are not my son. ఈ Get out విధంగా from here. పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా. హౌ ఆర్ యు మేడం, Can't he say, oh mother, goddess? Why should he say మీకు madam? ఎంత పొగురు, Oh, you ఇది go. మానవత్వమా, Are you a human నిజంగా being? ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా, Is the quality of an రాక్షస educated man? లక్షణము. It's a demonic quality. అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు. You cannot be a human being in spite of all your knowledge and education. ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు. And we find the students of that type. కనుక మొట్టమొదట నైతికం కావాలి. First, moral values are important. మోరల్ Moral values are important. అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు. Without which is no true life at all. ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధమైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు. The country is full of problems because of the absence of morality in society. కాబట్టి మొరాలిటీ కావాలి. So morality is needed. పాప భీతి, Fear of sin, దైవ ప్రీతి, love of God, సొసైటీలో మొరాలిటీ. and morality in మొరాలిటీ society. ఇన్ సొసైటీ. Morality in ఈ society. మూడు ఉంటున్నప్పుడే మనము త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం. When these three are there, it will be a unity in this Trinity. కనుక ఎంత గొప్ప చదువులు అయినప్పటికీ In spite of your high education, దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. never lose faith in God. అది లేనటువంటి వాడు శవంతో సమానమే. Without that, డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ. without faith in God, you are డెడ్ a బాడీ dead body. పర్వాలేదు, Dead body, not even that. చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది. The skin of a dead tiger is useful. చచ్చిపోయిన ఈ చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు. And there are some people who would eat the mutton or the flesh ఈ of a గొడ్డు dead చర్మమైన animal. ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి. And the skin is useful కానీ for మానవుని slippers. యొక్క దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు. But the human body after death is useless. చర్మం కూడా పనికిరాదు. The skin is useless. అలాంటి మానవత్వంలో
దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి. In this human life, అది earn ఐడియల్ లైఫ్, reputation, lead an ideal life. దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి. This you can acquire, reputation. ఆ ప్రేమనే Love for సర్వస్వాన్ని కూడా నువ్వు చేర్చుకుంటుంది. That love will encircle everything. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. కటే దుఃఖ మిటే లేత రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. మాత పిత బంధు సఖ సబహి రామ నామ. భక్త జనర జీవన గణ ఏక రామ నామ. భక్త జనర జీవన గణ ఏక రామ నామ. రామ 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 శ్రీ రామ రామ రామ. రామ 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 శ్రీ రామ రామ రామ. రామ